ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉంటే ఆ దోషం ఉన్నట్టే. ఈ పూజలు చేసి వదిలించేయండి. ఒక వ్యక్తి జీవిత ప్రయాణం అతని జనన సమయంలోని గ్రహాల కదలికలే నిర్దేశిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక వ్యక్తిని ఎన్నో రకాల గ్రహ దోషాలు పట్టి పీడించవచ్చు. అయితే పుట్టిన బిడ్డ చిన్నప్పుడే ఎదుర్కొనే కష్టాలను బాలారిష్ట దోషంగా వ్యవహరిస్తుంటారు. ఇది ఉన్నవారు ప్రాణప్రాయ పరిస్థితులను ఎదుర్కొంటారు. వైద్యశాస్త్రం ఆరోగ్య సమస్యలను దూరం చేస్తే, జ్యోతిష శాస్త్రం ఈ అరిష్టానికి కొన్ని పరిష్కార మార్గాలను సూచించింది. అసలు బాలారిష్టానికి కారణాలు, లక్షణాలు, పరిష్కార మార్గాలు చూద్దాం. బాలారిష్టం అంటే పుట్టిన సమయంలో గ్రహాలు ప్రతికూల స్థానాల్లో ఉండటం వల్ల చిన్న వయసులో పిల్లలు ఎదుర్కొనే కష్టాలనే బాలారిష్టం అంటారు. జ్యోతిషంలో గ్రహాల కదలికలు అశుభకరంగా ఉంటే ఆ బిడ్డ తరచూ అనారోగ్యానికి గురవుతుంటాడు. ఈ దోషాలు వైద్య చికిత్సలు సైతం నయం చేయలేని జబ్బులను తెచ్చిపెడతాయి. ఎలా గుర్తించాలి? బాలారిష్ట దోషాన్ని జ్యోతిష పండితులు బిడ్డ జాతకం ఆధారంగా గుర్తిస్తారు. బిడ్డ పుట్టిన సమయంలో చంద్రుడు, శని, రాహువు సహా ఇతర గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసి విశ్లేషిస్తారు. అయితే చిన్న వయసులో వచ్చే అన్ని అనారోగ్య సమస్యలకు బాలారిష్ట దోషమే కారణం అనుకోవద్దు. అందుకే తల్లిదండ్రులు ఇటు వైద్యులతో పాటు అటు జ్యోతిష పండితులను ఆశ్రయించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. బాలారిష్ట దోష లక్షణాలు. బాలారిష్ట దోష ప్రభావం చిన్న వయసులోనే ఉంటుంది, కానీ దాని ఫలితాలు యుక్త వయసు వచ్చే వరకు ఉంటాయి. తరచూ అనారోగ్యం, బలహీన ఇమ్యూనిటీ పవర్, స్పీచ్ అండ్ లెర్నింగ్ లో లోపాలు, ఒత్తిడి, ఆందోళన, గ్రోత్, డెవలప్మెంట్ లేకపోవడం వంటివి దీనికి సంబంధించిన లక్షణాలు. పరిష్కార మార్గాలు. బిడ్డ జాతకంలో బాలారిష్ట దోషం ఉన్నట్లు తేలితే వారి తొలి 12 ఏళ్లు చాలా ఇబ్బందులతో గడుస్తాయి. దోష తీవ్రతను 3 దశలుగా విభజించారు. పుట్టుక నుంచి 4 ఏళ్ల వరకు తల్లి గత జన్మ కర్మ బిడ్డపై ప్రభావం చూపుతుంది. 5 నుంచి 9 ఏళ్లు ఇది తండ్రి గత జన్మ కారణంగా అనుభవించే దశ. 9 నుంచి 12 ఏళ్లు బిడ్డ తన పూర్వ జన్మ కర్మల వల్ల అనుభవించే స్టేజ్. బాలారిష్ట దోషం వల్ల చాలా హాని జరుగుతుందని అందరూ నమ్ముతారు, కానీ కొన్ని పూజలతో దాని తీవ్రతను మాత్రం తగ్గించుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. బాలారిష్ట దోష పూజ. బిడ్డ జాతకాన్ని బట్టి ఎలాంటి పూజ చేయాలి, ఎలాంటి ఆచారాలు అనుసరించాలనేది పండితులు నిర్ణయిస్తారు. అయితే ఏ పూజలోనైనా ఉండే కొన్ని కామన్ అంశాలేంటో చూద్దాం. గణపతి పూజ. అడ్డంకులన్నింటినీ తొలగించి పరిష్కారం లభించడం కోసం. నవగ్రహ పూజ. 9 గ్రహాలకు చెందిన దేవుళ్ల నుంచి ఆశీస్సులు పొందడం. మంత్రజపం. పండితులు సూచించిన ప్రకారం పలు దోష నివారణ మంత్రాలను 108 సార్లు జపించాలి. హారతి, ప్రసాదం. చివరకు హారతి ఇచ్చి ప్రసాదాన్ని నివేదించడం. వీటితో పాటు కొన్ని రకాల రాళ్లు ధరిస్తే కూడా దోషాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ఈ విషయంలో జ్యోతిష శాస్త్ర పండితుల సలహా తీసుకోవాలి. తద్వారా గ్రహాల కదలికలు బ్యాలెన్స్ అవుతాయని విశ్వసిస్తారు. అలాగే కొన్ని శుభదినాల్లో అవసరం ఉన్నవారికి పాలు, దుస్తులు, ఆహారం వంటివి దానం చేస్తే కూడా ఫలితం ఉంటుందని పండితులు చెబుతుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.